రైతు బంధు ముచ్చట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు చెప్తున్న దానికి అసలు పొంచనే ఉంటలేదట. అధికారులకు అసలు ముచ్చట సీఎంకు డిప్యూటీ సీఎంకు చెప్తలేరా, లేకుంటే అసలు ముచ్చట తెలియకుండా ఇద్దరు కూడా ఇట్లా మాట్లాడుతున్నారా? ఏమో నడమల అన్నదాతలు అయితే ఆగమైపోతున్నారట. అకౌంట్లో రైతు బంధు పడతలేదట. మళ్ళీ సర్కార్ రైతు బంధుకు మంగళం పాడతట్టే ఉన్నదా ఏమో, ఇన్నాక మీరే చెప్పాలి. ఈరోజు 4 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళది కంప్లీట్ చేస్తూ ఉన్నప్పుడు మొదలు పెట్టాం. కొద్ది రోజులున్న 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా కంప్లీట్ చేస్తాం. 3 ఎకరాలు ఉన్నోళ్లకు ఖాతాలో పైసలు వేసుడు ముగిసింది. 4 ఎకరాలు ఉన్నోళ్లకు అకౌంట్లో డబ్బులు వేసుడు నడుస్తుంది. 5 ఎకరాలు ఉన్న రైతులకు వేసుడు సురువు చేస్తామని డిప్యూటీ సీఎం సార్ అంటున్నాడు కదా. ఇక ముఖ్యమంత్రి సారేమో ఇట్లా అంటున్నాడు. గతంలో కొనసాగిస్తున్న రైతు బంధును ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు దాదాపుగా 62 లక్షల మందికి రైతు బంధు వాళ్ళ ఖాతాలో పడ్డది. 5 ఎకరాల భూమి ఉన్నది అన్నదాతల అకౌంట్లలో రైతు బంధు వేసినామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ముచ్చట ఇట్లా చెప్పబట్టే. అటేమో పైసల మంత్రి 5 ఎకరాలకు వెయ్యనే లేదని చెప్పబట్టే. అంటే ఇద్దరు కూర్చుండి మాట్లాడుకోలేదా? 4 ఎకరాలు 5 ఎకరాలు చెప్పుడే ఉన్నది కానీ పైకం వేసింది లేదని అన్నదాతలు నెత్తిల నోరు పెట్టుకుని మొత్తుకునేది మొత్తుకుంటున్నారట. ఉన్నట్టు చెప్పేది ఇడిచిపెట్టి వేస్తున్నామని ఒక్కలు వేసినామని ఒక్కలు, ఇట్లా పొంగిచ్చుడు ఏందో పొద్దుగడుపుడు ఏందో అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.